ఒకవైపు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తున్న కుంభవృష్టి, మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశానికి భారత్ ఇస్తున్న జల హెచ్చరికలు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ వేదికగా అటు ప్రకృతి విపత్తు, ఇటు వ్యూహాత్మక దౌత్యం ఒకేసారి చర్చనీయాంశంగా మారాయి. దోడా, కిస్తవాడ్ పరిధిలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా చీనాబ్ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో రాంబన్ జిల్లాలోని బగ్లిహార్ డ్యాం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు సోమవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 3 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేశారు. గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా డ్యాం గేట్లను తెరవడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాశ్మీర్లోని కిస్తవాడ్ ప్రాంతంలో ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో ఊహించని రీతిలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కొండ చర్యలు విరిగిపడడంతో రహదారులన్నీ బురదమయంగా మారాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి కిస్తవాడ్లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ సైట్ తీవ్రంగా దెబ్బతింది. కొండల నుంచి దూసుకొచ్చిన భారీ రాళ్లు, మట్టి పెళ్లల కింద ప్రాజెక్టుకు చెందిన అనేక వాహనాలు, మిల్లులు, ఇతర యంత్రాలు పూర్తిగా కూరుకుపోయాయి. కుప్వారాలోని మోరీ చెరిజాబ్ ప్రాంతం కూడా ఈ వరదలకు తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత ఆర్మీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. భారీ యంత్రాల సహాయంతో బురదను తొలగించేందుకు రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశారు. బాధితులకు, పర్యాటకులకు తక్షణ సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ ఘటనలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు భారీ వర్షాల కారణంగా దోడా జిల్లాలోని ప్రేమ్నగర్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి కీలకమైన జమ్మూ కిష్టవార్ రహదారి మూసుకుపోయింది. కొండ చర్యల నుంచి శిథిలాల రహదారిపైకి జారిపడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శిథిలాలను తొలగించి వీలైనంత త్వరగా ట్రాఫిక్ను పునరుద్ధరించడానికి రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. వరద విపత్తుల నడుమే సింధు జలాల ఒప్పందంపై భారత్ తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ శాశ్వతంగా నమ్మదగిన రీతిలో స్వస్తి పలికేంత వరకు 1960 నాటి ఈ ఒప్పందం సస్పెన్షన్లోనే ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. 2025 ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చీనాబ్, బియాస్ నదులపై భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టులను పాక్ విమర్శించడాన్ని కొట్టిపారేసిన భారత్ గతేడాది మే 15న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చట్ట విరుద్ధమని, దాన్ని తాము గుర్తించబోమని స్పష్టం చేసింది. గతేడాది కాలంగా సింధు జలాల ఒప్పందం నిలిపివేత ప్రభావంతో బగ్లిహార్ డ్యాం గేట్లన్నీ పూర్తిగా మూసివేసి ఉంచారు. దీనివల్ల నీటి నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తిలో అనేక మార్పులు వచ్చాయి. అయితే ప్రస్తుతం కురుస్తున్న అసాధారణ వర్షాల వల్ల నదీ ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు డ్యాం గేట్లను ఎత్తక తప్పలేదు.
నిజానికి 1960 ఒప్పందం ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ వంటి తూర్పు నదుల మీద భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. ఇందుకోసం భాఖ్రా, పొంగ్, రంజిత్ సాగర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను భారత్ నిర్మించుకుంది. అదే సమయంలో పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నీరు పాకిస్తాన్కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ భారత్కు వాటిపై పరిమితమైన దేశీయ వ్యవసాయ రన్ ఆఫ్ ది రివర్ విద్యుత్ ప్రాజెక్టుల హక్కులున్నాయి. ప్రస్తుతం పాక్ ఉగ్రవాద వైఖరి మారనంత వరకు ఈ నీటిపై భారత్ తన వ్యూహాత్మక పట్టును సడలించే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది.